అమన్గల్ గెలిచి ఓడిపోయాను. ఎవరి పేరు నేను చెప్పగాని మన నాయకుల అనైక్యత వల్లనే ఓడిపోయాను. ఇక అందులో అనుమానం లేదు, సిగ్గుపడేదేం లేదు. ఎవడన్నా లేకపోతే మెజారిటీ సీట్లు గెలిచి మనం 8 గెలిస్తే 17 కాంగ్రెస్ వానికి 5 4 ఒక్కటే. కాంగ్రెస్ వాడు గడ్డపారలేక ఒక్కడే గెలిచిండు. వాడు బీజేపీ 4 5 వాడు గెలిచిండు. 6 మరి మెజారిటీ మనం గెలిచి ఎట్లా పోతుందండి? మున్సిపాలిటీ మన వాళ్ళే ఉద్దేశపూర్వకంగానే పోగొట్టిరు. నేను గలీజ్ ఉంటుంది చెప్తే బాగుండదు. పక్కా జరిగింది, ఇది మోసం జరిగింది, మన వాళ్ళే చేసింది. నేను కోరేది ఏంటంటే, సరే ఒక మున్సిపాలిటీ ఆగవే మున్సిపాలిటీ ఒకటి పోతే పోయింది, వస్తే వచ్చింది, అది పెద్ద ముచ్చట కాదు. కానీ రేపు అసలు యుద్ధంలో మోసం ఇట్లే అయిందనుకో, అప్పుడు చేతులు గాలినాక ఆకులు పట్టుకోవడం కూడా లాభం ఉండదు. ఇప్పటి నుంచే దయచేసి కొద్దిగా గత అనుభవాల నుంచి, గత తప్పుల నుంచి పాఠం నేర్చుకుందాం. ఒకరికొకరు అండగా నిలబడదాం. ఒకరికి కష్టం వస్తే మరొకరం గట్టిగా అండగా నిలబడదాం. నేను ఒక మాట ఇందాక జయపాలని అని అడిగిన, ఆ తమ్ముడు రాములు గారు జర వేదిక మీదకి రావాలి. మా సోదరుడు మా మహేష్ గారు కూడా వారు కూడా వేదిక మీదకి రావాలి. వారిద్దరికి చిరు సత్కారం చేద్దాం. ఎందుకంటే ఇంత బ్రహ్మాండంగా పోరాటం చేస్తున్నందుకు పేరున మిగతా మిత్రులకు కూడా నమస్కారాలు ఎక్కడో అక్కడ కూర్చోండి. నమస్కారాలు తెలియజేస్తూ జై తెలంగాణ.